ఒక ఊర్లో రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి లక్ష్మి అనే భార్య ఉంది. రామయ్యకు కొంచెం పొలం మాత్రమే ఉండేది. దానిలో ఎంత కష్టపడి పనిచేసినా వాళ్లకొచ్చే డబ్బు కూడా తక్కువే. వాళ్లు బతకటం కూడా చాలా కష్టంగా ఉండేది. మన పొలంలో ఎంత పనిచేసినా పంట కూడా సరిగ్గా పండటం లేదు లక్ష్మి. అలా బాధపడకండి. కొద్ది రోజులు ఓపిక పట్టండి. మన కష్టానికి ఫలితం వస్తుంది. ఎప్పుడో వస్తే మన కష్టాలు ఎలా పోతాయి లక్ష్మి? ఇప్పుడు మనం తినడానికి చాలా కష్టంగా ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ పొలం అమ్మేస్తే పోయేదే ఉందని. అయ్యయ్యో, అలా మాట్లాడకండి. ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. అదే అమ్మేస్తే ఎలా? ఇంకా మనం ఏం తింటామండి? ఆ దేవుడు ఏదో ఒక దారి మనకి చూపిస్తాడు. మీరు బాధపడకండి. ఒకరోజు ఇద్దరూ కలిసి పొలం పనులు చేసుకుని వస్తూ ఉండగా ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు చూడ్డానికి చాలా నీరసంగా కనిపించింది. లక్ష్మి, అటు చూడు, అక్కడున్న ఆవును చూడు. అయ్యో పాపమండి, చూడ్డానికి నీరసంగా కనిపిస్తోంది. అవును లక్ష్మి, ఆ ఆవును చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది. దానికేమైందో ఏమో, ఎవ్వరూ దీన్ని పట్టించుకోవడం లేదనుకుంటా. దీన్నిలా వదిలేయాలంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటారండి? ఒక పని చేద్దామా? దీన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. కొద్ది రోజులు దీనికి తిండి పెట్టి చూసుకుందాం. కొంచెం కూలుకున్నాక ఎవరికైనా తెలిసిన వాళ్ళకిచ్చేద్దాం. ఏమంటావ్? మనం అంత కష్టంలో ఉన్నాం కదండి, దీనికి కూడా తిండి ఎలా పెట్టగలం? తెలుసు లక్ష్మి, కానీ దీన్నిలా వదిలేయడానికి నాకు మనసొప్పడం లేదు. మనుషులమైన మనం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? సరేనండి, మీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? పదండి, తీసుకెళ్దాం. కొన్ని రోజులు దాన్ని బాగా చూసుకున్నారు. ఆ ఆవు కూడా కొంచెం కోలుకుంది. రామయ్య దానికి గంగా అని పేరు పెట్టాడు. రామయ్య, లక్ష్మి దాన్ని తమ ఇంట్లో మనిషిలాగే చూసుకునేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత గంగ పాలివ్వడం మొదలుపెట్టింది. లక్ష్మి, చూసావా? గంగ పాలిస్తోంది. నిజమేనండి. ఈ ఆవును తీసుకురావటం వల్ల మనకెంత మంచి జరిగిందో. మనం దీనికి సాయం చేస్తే అది మనకి తిరిగి సహాయం చేస్తోంది. అవును లక్ష్మి, మనకి తాగడానికి కొద్ది పాలు సరిపోతాయి. మిగిలిన పాలేం చేద్దాం? మిగిలినవి అమ్ముకుంటే డబ్బులొస్తాయి కదండీ. మన కష్టాలు కూడా తగ్గుతాయి. మంచి ఆలోచన చెప్పావు లక్ష్మి. ఊర్లో తెలిసిన వాళ్ళకి అమ్ముదాం. దానివల్ల మనకు ఆదాయం వస్తుంది. ఆ రోజు నుంచి రామయ్య, లక్ష్మి పాలను తమ అవసరాలకు వాడుకోవడమే కాకుండా మిగిలిన పాలనమ్మి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. చూడు లక్ష్మి, మనం చేసిన చిన్న సాయానికి గంగ మనకెంత మేలు చేస్తోందో. నిజమేనండి. అందుకే అంటారు, మనం మంచి చేస్తే మనకి మంచే జరుగుతుందని. ఆ ఊర్లో కొంతమందికి రామయ్యకు అదృష్టం కలిసి వచ్చిందని అసూయ కలిగింది. ముఖ్యంగా వెంకటేశం అనే ఒక డబ్బున్న మనిషి రామయ్య ఎదుగుదలని చూడలేకపోయాడు. వెంకటేశానికి చాలా పొలాలుండేవి, కాని అతనికి ఎక్కువ ఆశ ఉండేది. ఒకరోజు వెంకటేశం తన స్నేహితుడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు. చూడు సుబ్బిగా, ఆ రామయ్యకు ఇంత అదృష్టం ఎలా కలిసొచ్చిందంటావ్? రామయ్య కష్టాలు తీరుతున్నాయంటే సంతోషించాల్సింది పోయి నువ్వెందుకురా అలా మాట్లాడుతున్నావు? సంతోషించడానికే ఉంది సుబ్బి. వాడికి మాత్రం ఊరికే ఒక ఆవు దొరికింది. దాంతో డబ్బులు సంపాదిస్తున్నాడు. బహుశా ఆ ఆవు ద్వారా వాళ్లకు మంచి జరగాలని రాసుందేమో. రాసుంటే రాసుండొచ్చురా, కాని నాకెందుకో ఇది నచ్చడం లేదు. ఎలాగైనా ఆవుని వాడి దగ్గర నుంచి తీసేసుకోవాలి. తీసుకోవడమంటే నువ్వేమైనా చేస్తావా? చూస్తూ ఉండరా, నేనేం చేస్తానో చూస్తూ ఉండు. ఒకరోజు వెంకటేశం రామయ్య దగ్గరికొచ్చాడు. నమస్కారం వెంకటేశం గారు, ఏం పని మీద ఇలా వచ్చారు? నీ దగ్గరున్న ఆవుని నాకిచ్చేస్తావా అని అడుగుదామని వచ్చాను. గంగనా? ఎందుకండి? మీ ఆవు నాకు కావాలయ్యా. నీకెంత కావాలంటే అంత డబ్బులిస్తాను. ఎంత కావాలో చెప్పు. వెంకటేశం గారు, గంగ మాకు కేవలం ఒక ఆవు మాత్రమే కాదు, మా ఇంట్లో ఒక మనిషి లాంటిది. దాన్ని మేం సొంత బిడ్డలా చూసుకుంటున్నాం. దాన్నమ్మడం మాకు అస్సలిష్టం లేదు. డబ్బులిస్తానంటున్నాను కదా, నీకు డబ్బు అవసరం చాలా ఉంటుంది కదా.
డబ్బులు ముఖ్యమేనండి, కాని మాకు గంగ కంటే ఏదీ ముఖ్యం కాదు. దాన్నమ్మేది లేదు. నువ్వు నా మాట వినకపోతే నీకు మంచి జరగదు, గుర్తుపెట్టుకో. మీరేం చేసినా గంగను మాత్రం అమ్మలేమండి. సరే, నేను చూస్తా. వెంకటేశం ఎలాగైనా గంగన్ తీసుకోవాలని ఒక ప్లాన్ వేశాడు. ఒకరోజు రాత్రి అతను తన మనుషులతో కలిసి రామయ్య ఇంటికెళ్ళి గంగన్ దొంగిలించాలని ప్రయత్నించాడు. కాని గంగ చాలా తెలివైంది. ఎవరో కొత్తవాళ్ళొచ్చినట్టు గుర్తించి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులు విని రామయ్య, లక్ష్మి నిద్రలేచారు. లక్ష్మి, లక్ష్మి, లేవే, విన్నావా? గంగ అరుస్తున్నట్టుందే. అవునండి, ఎందుకలా అరుస్తోంది? ఇద్దరూ తొందరగా లేచి గుమ్మం వైపు పరిగెత్తారు. బయటికొచ్చి చూడగా మసక వెల్తుర్లో 4 మనుషులు గంగను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ల వెనక వెంకటేశం నిలబడి ఉన్నాడు. ఏయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారక్కడ? అయ్యో, దొంగల్లా ఉన్నారండి. దొంగ! దొంగ! దొంగలు! దొంగలొచ్చారు! దొంగలు! రామయ్య, లక్ష్మి వెంటనే గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిద్రలేచి అక్కడికొచ్చారు. వెంకటేశం అతని మనుషులు పారిపోతుండడం చూశారు. వెంటనే వాళ్ళని వెంబడించి పట్టుకున్నారు. వెంకటేశంతో సహా అందర్నీ సుబ్బి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. వెంకటేశం, ఇదేం పని? నీకొంచెం కూడా సిగ్గులేదా? రామయ్య ఆవుని దొంగలించడానికొచ్చావా? రామయ్య చాలా మంచివాడ్రా. ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చేయలేదు. అలాంటివాడికి నువ్విలా అన్యాయం చేయాలని చూస్తావా? ఇది చాలా తప్పు పని వెంకటేశం. నిన్ను ఊర్నించి వెలివేసినా తప్పులేదు. మీరు భయపడకండి రామయ్య గారు, మేమందరం మీకు అండగా ఉంటాం. ఈసారి ఇలాంటి తప్పు ఎవ్వరూ చేయకుండా చూసుకుంటాం. వెంకటేశం తన తప్పు తెలుసుకున్నట్టుగా తలదించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు రామయ్య తన పొలంలో నాగల్తో దున్నుతుండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. కిందికి వంగి చేత్తో తడిమి చూస్తే అది రాయిలా గట్టిగా గుండ్రంగా ఉంది. ఏంటబ్బా ఇది? ఈ పొలంలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఈ రాయి? కొంచెం మట్టిని తొలగించి చూడగా అది రాగి రంగులో మెరిసింది. అది ఒక పెద్ద రాగి కుండ. ఇదెక్కడ్నుంచి వచ్చింది అనుకుంటూ రామయ్య దాని మూత తీశాడు. మూత తీయగానే అతని కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి. కుండ నిండా బంగారు నాణేలు మెరిసిపోతున్నాయి. బరువైన కుండను మోసుకుంటూ రామయ్య హడావిడిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. లక్ష్మి గుమ్మంలోనే అతనికి ఎదురొచ్చింది. అతని చేతిలో పెద్ద కుండను చూసి ఆశ్చర్యపోయింది. ఏంటండి అది? దీన్ని మీరెక్కడ్నుంచి తెచ్చారు? ఇన్ని నాణేలెక్కడివండి? మన పొలంలో దొరికాయి లక్ష్మి. నాకైతే ఇది నిజమేనా అన్నట్టుంది. మరిప్పుడేం చేద్దామంటారు? హఠాత్తుగా ఇన్ని బంగారు నాణేలు దొరకడంతో నాకేం తోచడం లేదు లక్ష్మి. కానీ ఒక విషయం మాత్రం అనిపిస్తోంది. ఏంటండి? ఇది మన కష్టంతో సంపాదించిన బంగారం కాదు కదా, భూమిలో దొరికింది. అవునండి, నిజమే చెప్పారు. ఇంత బంగారం మనకెలా వస్తుంది? అందుకే దీన్ని మనం దాచుకోవడం సరికాదనిపిస్తోంది. ఊరి పెద్దలకు చెప్తే వాళ్లే ఒక మంచి దారి చూపిస్తారు. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. తర్వాత వాళ్ళు చెప్పేది కూడా విందాం. అవును లక్ష్మి, వాళ్ళకి చెప్తే అందరికీ ఉపయోగపడేలా ఏదైనా చెయ్యొచ్చు. రేపొద్దున్నే వెళ్దామా వాళ్ళ దగ్గరికి? సరేనండి, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆ కుండను తీసుకుని ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి, పెద్దలందరికీ నమస్కారం అండి. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? ఇంతకీ ఆ కుండేమిటి? ఇది మా పొలంలో దొరికిందండి. పొలంలోనా? ఏంటది అంత పెద్దగా ఉంది? రామయ్య కుండను కింద పెట్టి మూత తీశాడు. బంగారు నాణేలు మెరుస్తూ కనిపించాయి. పెద్దలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అబ్బో, ఏమిట్రా ఇవి? బంగారు నాణేలా? ఎక్కడ దొరికాయి నీకు? నిన్న పొలంలో పనిచేస్తుంటే దొరికాయండి. మరెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీవే కదా కష్టపడి పనిచేసేది, నీవే ఉంచుకోవచ్చు కదా. లేదు పెద్దయ్యా,
ఇది నా సొంత డబ్బులా నాకు అనిపించటం లేదు. భూమిలో దొరికింది కదా, ఇది ఊరందరిది అనిపించింది నాకు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరే చెప్పాలి, దీన్ని ఏం చేయాలో. ఒరే రామయ్య, నువ్వు నిజంగా మంచి మనసున్నవాడివిరా. ఇంత డబ్బు ఎవరికి దొరికినా వాళ్లే దాచుకుంటారు. నువ్వు మాత్రం ఊరి గురించి ఆలోచిస్తున్నావు. అవును రామయ్య, నీ నిజాయితీకి చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుని మనందరం కలిసి మన ఊరి కోసం ఏదైనా మంచి పనికి ఉపయోగిద్దాం. ఏమంటారు? నా కోరిక కూడా అదేనండి. మన ఊరికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే మనం ఆలోచించి ఒక మంచి పని చేద్దాం. మన పిల్లలు చదువుకోవడానికి మంచి బడి లేదు కదా, ఈ డబ్బుతో ఒక మంచి బడి కట్టిస్తే ఎలా ఉంటుంది? అది మంచి ఆలోచన. అలాగే మన ఊర్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. ఒక చిన్న ఆస్పత్రి కూడా కట్టిస్తే బావుంటుంది కదా. మీరు చెప్పేది కూడా బాగుందండి. పెద్దలందరూ కాసేపు మాట్లాడుకుని ఆ డబ్బుని ఎలా ఉపయోగించాలో ఒక ప్రణాళిక వేసుకున్నారు. రామయ్యని అందరూ మెచ్చుకున్నారు. ఆ బంగారు నాణేలతో ఊర్లో ఒక బడిని, ఒక ఆస్పత్రిని కట్టించారు. దాంతో ఊర్లోని పిల్లలకి చదువుకునే అవకాశం వచ్చింది. పేదవాళ్లకి వైద్యం అందుబాటులోకొచ్చింది. రామయ్య కూడా ఈ పనుల్లో తన వంతు సహాయం చేశాడు. అప్పట్నుండి రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మన నీతి నిజాయితీతో ఉంటే మనకు తప్పకుండా మంచే జరుగుతుంది. అనగనగా రంగాపురం అనే గ్రామంలో రంగారావు అనే వ్యక్తి ధాన్యం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇతడు వ్యాపారం చేసి బాగా పేరుని సంపాదించుకుంటాడు. పైగా బాగా తెలివైనవాడు. ఇతడికి భార్య శకుంతల, కొడుకు రవి ఉంటారు. రవి పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. రంగారావు వ్యాపారం చేసే ధాన్యం బస్తాల్ని తెచ్చి దుకాణంలో వేస్తాడు. రంగారావు దగ్గరికి లక్ష్మణరావు అనే వ్యక్తి రోజూ వచ్చి ధాన్యం బస్తాల్ని కొనుగోలు చేసేవాడు. అలా రంగారావు, లక్ష్మణరావు ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. రంగారావు ధాన్యం బస్తాల వల్ల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడం వల్ల మంచి ఆదాయం వచ్చి వ్యాపారం బాగా సక్రమంగా ముందుకు సాగుతుంది. ఇలా కొద్ది రోజులు పోయాక రంగారావు మీద లక్ష్మణరావుకి ఈర్ష్య కలుగుతుంది. అప్పుడు లక్ష్మణరావు తన మనసులో, ఎలాగైనా స్నేహం చేసి రంగారావు వ్యాపారం దెబ్బతీయాలి, వ్యాపారం బాగా నష్టం వచ్చేటట్టు చేయాలి అని అనుకుంటాడు. ఎప్పట్లాగే రంగారావు దగ్గరికి లక్ష్మణరావు బస్తాలు కొనుక్కోడానికి వస్తాడు. రంగారావు, ధాన్యం బస్తాల రేటు బాగా తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ పొలాల్లో పండించిన ధాన్యాన్ని తింటున్నారు. ఎవరూ మార్కెట్లో కొనుక్కోవడం లేదు. కాబట్టి తక్కువ ధరకైతే ఈ బస్తాలు నేను కొనుక్కుంటాను. లేకపోతే ఈ బస్తాల్ని నేనిక్కడి నుంచి తీసుకువెళ్లను. అప్పుడు రంగారావు తన ప్రాణ స్నేహితుడైన లక్ష్మణరావుని నమ్మి, సరేలే, నువ్వు నీకు నచ్చినంత డబ్బుకి బస్తాల్ని తీసుకుపో అని బస్తాల్నిస్తాడు. లక్ష్మణరావు రోజూ ఆ బస్తాల్ని తక్కువ రేటుకి తీసుకువెళ్లి ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఇలా కొన్ని నెలలు గడుస్తుంది. రంగారావు వ్యాపారంలో బాగా నష్టపోయి అప్పుల పాలవుతాడు. లక్ష్మణరావు పెద్ద వ్యాపారం పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తాడు. తన ప్రాణ స్నేహితుడైన లక్ష్మణరావు చేసిన మోసాన్ని గ్రహించి రంగారావు మనసు తట్టుకోలేక అతను మనోవేదనకి గురవుతాడు. అలా అనారోగ్యం పాలై మంచాన పడతాడు. అప్పుల వాళ్ళందరూ ఇంటిమీద వచ్చి పడతారు. ఆ ఇంటిని అమ్మేసి కొందరు అప్పును తీర్చి చిన్న గుడిసె వేసుకుని దాంట్లో ఉంటాడు. రవికి సెలవులిస్తారు. పట్నం నుంచి ఇంటికొస్తూ ఉంటాడు. వచ్చే ముందు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, సెలవులిస్తున్నారు నాన్న. లగేజ్, బట్టలు, పుస్తకాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాటిని నేనొక్కడే తేలేను కాబట్టి మన ఊరి చివరున్న బస్టాండ్ దగ్గరికి మీరు రండి అని అంటాడు. మర్నాడు ఉదయాన్నే రంగారావు పాలేర్ని పిలిచి, పాలేరు, ఒక్కసారి ఇల్లారా. నా కొడుకు రవి పట్నం నుంచి ఇంటికొస్తున్నాడు. లగేజ్ బాగా ఎక్కువగా ఉంది. నన్ను రమ్మని ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నువ్వెళ్ళి వాడి లగేజ్ని పట్టుకుని ఇంటికి తీసుకురా. ఇంటికొచ్చే వరకు నా ఆరోగ్యం బాగలేదని రవికి మాత్రం చెప్పకే. అట్టగే అయ్యగారు అని అంటూ రవి కోసం ఊరి చివరగా ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్తాడు పాలేరు. రవి అప్పుడే బస్ నుంచి దిగుతాడు. రవి ఆతృతగా వాళ్ళ నాన్న కోసం వెతగ్గా పాలేరు కనిపిస్తాడు. బాగున్నావా పాలేరు?
ఏంటి ఇక్కడున్నావు? నాన్నగారికి రమ్మని చెప్పాను. నాన్నగారు రాలేదా? నిన్ను పంపించారా? అవును, నీ ముఖంలో ఏదో బాధ కనిపిస్తోంది. ఏమైంది? ఆ, అది బ- బాబుగారు, ఆ, నాన్నగారు ఏదో పని మీద బయటికెళ్లారయ్యా. మిమ్మల్ని తోడుకొని రమ్మని నన్ను పంపించారు. అనంటూ ఇద్దరూ కలిసి లగేజ్ పట్టుకుని ఇంటికొస్తూ ఉంటారు. పాలేరు రవిని వాళ్ళ సొంతింటికి తీసుకువెళ్లకుండా గుడిసె వైపుకి తీసుకుని వెళ్తాడు. ఏంటి పాలేరు, మన ఇల్లు అక్కడ కదా, ఈ గుడిసె దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ గుడిసెలో ఎవరున్నారు? అప్పుడు పాలేరు బాధపడుతూ, మనం ఆ పాత ఇంట్లో ఉండలేదు బాబుగారు. ఈ చిన్న గుడిసెలోనే ఉంటున్నాం. అని ఆ గుడిసెలోకి తీసుకుని వెళ్తాడు. గుడిసెలో రంగారావు మంచం మీద పడుకుని ఉండడం చూసి రవి చాలా ఆశ్చర్యపడి, ఏంటి పాలేరు, మా నాన్నగారు పని మీద బయటికి వెళ్లారు అన్నావు, కానీ ఆయన మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారు. అసలేం జరిగింది? ఆ ఇంటి నుంచి ఈ గుడిసెలో ఉండవలసిన కర్మ మనకెందుకు పట్టింది? అయినా మా నాన్న మంచి వ్యాపారం చేసి మంచి పేరు సంపాదించారు. నాన్నని ఇలా చూస్తానని అనుకోలేదు. ఏమైందమ్మా? కనీసం నువ్వైనా చెప్పు. ఏం చెప్పాలి రవి, మీ నాన్న వెనక ఉంటూ ప్రాణ స్నేహితుడైన ఆ లక్ష్మణరావు చాలా మోసం చేశాడురా. దాంతో బాగా అప్పుల పాలయ్యాం. ఇల్లమ్మేసి ఈ చిన్న గుడిసెలో ఉంటున్నాం. మన దగ్గర తక్కువ డబ్బులు కొనుక్కొని వాడు మాత్రం ఎక్కువ కమ్మేసుకుని మన వ్యాపారం ముందుకు సాగనివ్వకుండా చేశాడు. మన దగ్గర కొనే ప్రజలందరూ ఇప్పుడు వాడి దగ్గరే కొంటున్నారు. మనం తెచ్చిన ధాన్యం బస్తాలు అలానే ఉన్నాయి. బాగా మనస్తాపానికి గురై మీ నాన్నగారు ఇలా మంచం పట్టారు. ఎంత పని చేశాడమ్మా! వాడి అంతు నేను చూస్తాను. వాడికి బుద్ధొచ్చేలా ఎలాగైనా నేను చేస్తాను. నాన్న వెనక ఉంటూ నాన్న నమ్మించి మోసం చేసిన వాణ్ణి నేనెప్పటికీ వదిలిపెట్టను. నాన్న రవి, మీ నాన్నకి పరిస్థితి తీసుకొచ్చిన వాడికి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వచ్చేలా నువ్వు చేయాలి. వాడికి బుద్ధి వచ్చేలా చేయగల శక్తి నీకు మాత్రమే ఉంది నాన్న. అలాగేనమ్మా, వాడికి ఎలాగైనా బుద్ధి వచ్చేలా నేను చేస్తాను. వాడి తప్పుని వాడు తెలుసుకొని నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. రవి ఇలా ఆలోచిస్తూ ఉండగా రవికి ఓ మంచి ఆలోచన తడుతుంది. అప్పుడు రవి పాలేరుతో, పాలేరు, మనం కొత్తగా ధాన్యం వ్యాపారం ఆ లక్ష్మణరావు చేసేలా చేద్దాం. నేను చెప్పింది నువ్వు చెయ్యి. అదేంటంటే, విదేశాల నుంచి నాసి రకమైన సేంద్రియ ఎరువుల్ని వాడిన ధాన్యాన్ని నేను కొనుగోలు చేసి ఇక్కడికి దిగుమతి చేస్తాను. ప్రతి బస్తా మీద నాణ్యమైన ధాన్యమని, 2 బస్తాలకు 1 బస్తా ఫ్రీగా ఇస్తామని ఇక్కడ రాసిపెట్టు. అలా బోర్డు పెట్టడం వల్ల ప్రజలందరూ ఆ బోర్డుని చూసి మన దగ్గరే అలా 2 రోజులు పోయిన తర్వాత దేశ విదేశాల నుంచి ధాన్యం బస్తాలు రవి కొనుగోలు చేసి అక్కడికి దిగుమతి చేస్తాడు. దిగుమతి చేసిన ప్రతి బస్తా మీద విదేశీ రకం పంట, సేంద్రియ ఎరువులు వాడిన ధాన్యం, ఈ ధాన్యం తినడం వల్ల స్థూలకాయం, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలేవీ ఉండవు అని రాస్తాడు. పక్కనే బోర్డు కూడా పెడతాడు. ఆ బోర్డుని చూసిన ప్రజలందరూ రవి షాప్ దగ్గరకొచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్లేవాళ్లు. అలా రవి వ్యాపారం బాగా కొనసాగిస్తూ బాగా డబ్బులు సంపాదించేవాడు. ఈ ధాన్యం వ్యాపారం గురించి లక్ష్మణరావుకి తెలుస్తుంది. లక్ష్మణరావు దగ్గర పనిచేసిన సూర్యంతో లక్ష్మణరావు ఇలా అంటాడు. ఏంటి సూర్యం, మన గ్రామంలో ధాన్యం వ్యాపారం ఎవరు పెట్టించారు? మనకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని నేను వింటున్నాను. ఆ ధాన్యం వ్యాపారం పెట్టినప్పటినుంచి మన దగ్గర ఒక్క ధాన్యం బస్తా కూడా వెళ్ళట్లేదు. ఎవరో వాళ్ళు కనుక్కొని నాకు చెప్పు. ఆ ధాన్యం వ్యాపారం పెట్టింది మరెవరూ కాదండి, మీ చేతుల్లో మోసపోయి మంచం పట్టిన ఆ రంగారావు కొడుకు రవి. ఏంటి, ఆ రంగారావు కొడుకు రవ్యా? ఆ చిన్న పిల్ల కుంక ధాన్యం వ్యాపారం పెట్టి ఇంత లాభాన్ని పొందుతున్నాడా? వాళ్ళ నాన్ననే మంచం పట్టేలా చేశాను. వాడెంత? నా చిటికన వేలుకి సరిపోడు. వాణ్ణెలాగైనా పాతాళంలోకి తొక్కేస్తాను. చూస్తూ ఉండు అంటాడు. రంగారావు గుడిసె దగ్గర రవి పాలేరుతో ఇలా అంటాడు. పాలేరు, నాన్నగారు పోగొట్టుకున్న చిన్న చిన్న వ్యాపారాల్ని నేను మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. మొదటగా హోటల్ వ్యాపారం పెట్టించాలని అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. అయ్యగారు, మీరేం చేసినా చాలా తెలివిగా చేస్తారయ్యా.
హోటల్ వ్యాపారం పెడితే మంచిదే, కానీ ఊర్లో ఎక్కువగా హోటల్ వ్యాపారాలు పెరిగాయి. దీంట్లో ఎక్కువ లాభం మనకి రాదేమో అని నాకు అనిపిస్తుంది. నా దగ్గర ఒక కొత్త ఆలోచన ఉంది. హోటల్లో వెదురు బొంగులో చికెన్ బిర్యానీ కొత్తగా ఈ పదార్థాన్ని వండి వచ్చే వాళ్ళకి పెడదాం. వెదురు బొంగులో చికెన్ బిర్యానీనా? అంటే ఏంటి? నేనెప్పుడూ వినలేదు. అయినా వెదురు బొంగులో చికెన్ బిర్యానీ ఎలా వండుతారయ్యా? ఆ వండే విధానం నాకు బాగా తెలుసు, కానీ నువ్వు అడవికి వెళ్ళి మంచి వెదురు బొంగులు కొన్ని తీసుకుని రాపో. పాలేరు అడవికి వెళ్లి వెదురు బొంగుల్ని తీసుకొనొస్తాడు. రవి కొంచెం కొత్తగా హోటల్ని తయారు చేస్తాడు. హోటల్ ముందు ఇచ్చట బొంగులో బిర్యానీ అని రాసి పెడతాడు. రవి వంటలన్నీ బాగా చేస్తాడు. ముఖ్యంగా వెదురు బొంగులు తెచ్చి ముందుగా మసాలాలు దట్టించి పెట్టిన చికెన్ని వెదురు బొంగులో పెట్టి దాంట్లో కొంచెం బియ్యాన్ని వేస్తాడు. వాటిని పొయ్యి మీద కాలుస్తాడు. ఆ హోటల్ నుంచి మంచి ఘుమఘుమ వాసనొస్తుంది. వచ్చే వాళ్ళందరూ ఆ బోర్డ్ని చూసి, ఇదేంటి కొత్తగా ఉంది? వెదురు బొంగులో బిర్యానీ అంటే ఏదో కొత్తగా ఉంది అని అందరూ రవి హోటల్కి వెళ్తారు. అక్కడ ఉన్న వెదురు బొంగులో బిర్యానీ తింటారు. చాలా రుచిగా ఉందని అందరూ రవి హోటల్కి వెళ్లి తినేవాళ్లు. ఇలా రవి మంచి పేరుతో పాటు బాగా డబ్బును కూడా సంపాదిస్తాడు. లక్ష్మణరావు వ్యాపారం బాగా తగ్గిపోతుంది. రవి సంపాదన చూసి లక్ష్మణరావు సూర్యంతో, అరే సూర్యం, ఆ రంగారావు కొడుకు మంచి తెలివితో బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇప్పుడొక హోటల్ పెట్టి మంచి పేరుని కూడా సంపాదించుకుంటున్నాడు. ఏదో కొత్త వంటకం వండి పెట్టడం వల్ల అందరూ అక్కడికే వెళ్లి తింటున్నారు. వాడు పెట్టే ఆ బిర్యానీలో విషం ఎలాగైనా కలపాలి. అలాగే అయ్యగారు, మీరు చెప్పిందే చేద్దాం అని సూర్యం మరో ఇద్దరితో కలిసి రవి హోటల్కి రవి లేని సమయం చూసి వెళ్లి వాళ్లు పెట్టే భోజనంలో విషం కలుపుతాడు. అది ముందే గమనించిన రవి హోటల్కి వెళ్లి చూసేసరికి సూర్యంతో పాటు మరికొందరు అక్కడ విషం కలుపుతూ ఉంటారు. రవి వాళ్ళని తీసుకుని రచ్చబండ దగ్గరికి వస్తాడు. వాళ్ళ ముగ్గుర్ని బాగా కొట్టి ఒక గదిలో బంధిస్తాడు. అక్కడికి ఊరి ప్రజలందరితో పాటు లక్ష్మణరావు కూడా వస్తాడు. అప్పుడు రవి, సూర్యం, నా భోజనంలో విషం కల్పమని నీకు చెప్పిందెవరు? ఎందుకు నా మీద ఇంత పగబట్టారు? ఎవరిలా చేయమన్నారు? ఎవ్వరూ చేయమనలేదయ్యా. మేం విషం కలపలేదు. హోటల్లో భోజనం చేయడానికొచ్చాం. నిజం చెప్తారా, లేకపోతే ఇందా కొట్టినట్టు కొట్టాలా అని గట్టిగా అడుగుతాడు. అలా అడిగేసరికి సూర్యం నిజం మొత్తం చెప్పేస్తాడు. అయ్యా, లక్ష్మణరావు గారే మీ హోటల్లో భోజనంలో విషం కలపమని నన్ను పంపించారు. మీ నాన్నగారిని మోసం చేసింది కూడా ఆయనే. ఆయన కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారని మిమ్మల్ని ఎలాగైనా సరే నష్టపోయేలా చేయాలని మమ్మల్ని మీ హోటల్ భోజనంలో విషం కలపమని పంపించారు. అలా చెప్పేసరికి ఊరి ప్రజలందరూ లక్ష్మణరావు మీద విరుచుకుపడ్డారు. ఆ పరిస్థితిలో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక లక్ష్మణరావు రవి కాళ్ల మీద పడి, నన్ను క్షమించు రవి, నేను చేసింది చాలా మూర్ఖత్వపు పని. ఏదో డబ్బు మీద ఆశతో అలా చేశాను. మీ నాన్నగారిని కూడా నేనే మోసం చేశానయ్యా, నన్ను క్షమించు అని అడుగుతాడు. లేదు, నేను నిన్నెప్పటికీ క్షమించను. ఎందుకంటే నిన్ను నమ్మి మా నాన్న వ్యాపారం పెట్టాడు, కానీ మా నాన్ననే మోసం చేసి మంచం పట్టేలా చేశావు అని పోలీసులకు ఫోన్ చేసి అతన్ని పోలీసులకి అప్పచెప్తాడు. రవి, రంగారావు, శకుంతల, పాలేరు నలుగురు కలిసి ఆ రోజు నుంచి చక్కగా వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుంటూ మళ్ళీ పెద్ద ఇంటిని సంపాదించి ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతారు.